వెల్కమ్ టు డే 1 ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్. మన టార్గెట్ వచ్చేసి 50K సబ్స్క్రైబర్స్. మీకు కనుక నా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరికైనా ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఎందుకు ఎవ్రీ మంత్లో సెకండ్ సాటర్డేనే లీవ్ ఇస్తారు ఇండియాలో అని? ఓన్లీ ఇండియాలోనే కాదు, చాలా దేశాల్లో ఎవ్రీ సెకండ్ సాటర్డే బ్యాంకులకి, అలాగే గవర్నమెంట్ ఆఫీస్కి, కొన్ని ప్రైవేట్ కంపెనీస్కి కూడా లీవ్ ఇస్తారు. అయితే దీన్ని ఎందుకు సెకండ్ సాటర్డేనే లీవ్ ఇస్తారు అనే డౌట్ మీలో ఎవరికైనా వచ్చిందా? వచ్చి ఉంటుంది. దీనికి ఒక రీజన్ ఉంది. 19వ శతాబ్దంలో ఒక బ్రిటిష్ ఆఫీసర్కి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. ఆ అసిస్టెంటు ఓన్లీ లీవుల్లో మాత్రమే తను వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవడానికి వేరే ఊరు వెళ్ళేవాడు. అయితే కొన్నిసార్లు అది కూడా కుదిరేది కాదట. అప్పుడు వాళ్ళ పేరెంట్సే కొడుకుని చూడడానికి సిటీకి వచ్చేవారు. ఇది తెలుసుకున్న బ్రిటిష్ ఆఫీసర్ తనకి ఎవ్రీ మంత్లో సెకండ్ సాటర్డే లీవ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దీన్ని అనుసరిస్తూ బ్రిటిష్ గవర్నమెంట్ అఫీషియల్గా సెకండ్ సాటర్డేని లీవ్ అనౌన్స్ చేసింది. అదే ఫాలో అవుతుంది ఇండియా కూడా. ఇండియానే కాదు, చాలా దేశాల్లో అదే ఫాలో అవుతున్నారు. మీకు కనుక నా వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి.